ప్రభుత్వం ఓకే అంటే ఈయన కాదంటాం. ఓవరాల్గా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అర్హం తపన పడి చిట్ట చివరికి అది సాధ్యం కాక ఆయన చేసినటువంటి అన్ని రకాల ఎత్తులు ఓపెన్గా చూశారు. ఇప్పుడు గంగ చంద్రముగ్గా మారినట్టు నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారారనడానికి సాక్ష్యం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మేబీ రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏదైనా కీలకమైనటువంటి పదవిని ఇవ్వచ్చేమో, నామినేటెడ్ పదవి. అందుకోసమని ఇప్పుడు మాజీ న్యాయమూర్తులైన మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు వీళ్ళందరూ చేస్తున్నటువంటిది ఏంటంటే ఇదివరకు కాస్త సమాజాన్ని చైతన్యపరిచేవాళ్ళు ఇప్పుడు పార్టీల కార్యకర్తల్లా పనిచేయడం చేసి ఆయా పార్టీల మెప్పు పొంది ఆయా పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు పొందడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సాక్ష్యం దిగజారిపోయినటువంటి నైతిక విలువలకి సజీవ సాక్ష్యాలు ప్రస్తుతం కనబడుతున్నాయి. అక్కడ బ్యానర్లు, హోర్డింగ్లు తీయట్లేదా? అన్ని చోట్ల తీసేస్తా కనబడుతుంది. ఒకరోజు అటు ఇటుగా తీసేస్తారు. కాబట్టి ఈలోపే జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఉదంతం ఇవన్నీ ఇక రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని చూడబోతున్నాం. రాబోయే 2 నెలల్లో కూడా పత్రికలు చూస్తే కార్యకర్తలు చూడాల్సిందే తప్పించి సాధారణ ప్రజలు చూడడానికి వీల్లేదు. అందుకనే రెండిట్లలో ఉన్నటువంటి తప్పొప్పులు ఏంటన్నటువంటిది మన మీడియం ద్వారా మనం చెప్పుకుంటున్నాం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.